గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. క్లాస్ మనం ఇంతకుముందు డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ది ఏంటంటే మిక్స్డ్ ప్రపోర్షన్. మరి ప్రపోర్షన్స్ ఒకసారి ఫ్లో చార్ట్ వేసుకుందాం. అసలు ఇంతకుముందు నేర్చుకునేది ప్రపోర్షన్స్ జస్ట్ మనం ఒక 3 టైప్గా ఫ్లో చార్ట్ చేసుకోవచ్చు. నంబర్ 1 డైరెక్ట్ ప్రపోర్షన్, ఒకసారి రివిజన్ చేస్తున్నా. ఇన్వర్స్ ప్రపోర్షన్, థర్డ్ వన్ మిక్స్డ్ ప్రపోర్షన్. ఓకే, ఇది నేర్చుకున్నాం. డైరెక్ట్ ప్రపోర్షన్ అనేది నేర్చుకున్నాం. ఏంటిది అది ఒక్కసారి రివిజన్ చేద్దాం. చేస్తే మీకు దీని యొక్క డెప్త్ అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. సార్ రివిజన్ చేద్దాం. డైరెక్ట్ ప్రపోర్షన్ ఎలా ఉంటుందని చెప్పినాం. 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది అనేది కదా మన కాన్సెప్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పినాం, పెన్స్ ఒక 10 పెన్స్ యొక్క వాల్యూ 100 రూపీస్. మరి 5 పెన్స్ యొక్క కాస్ట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఇక్కడ విలువ 50 రూపీస్ అవుతుంది. అంటే తగ్గిందా తగ్గలేదా? అంటే ఇక్కడ ఏమైంది, ఒక రాశి పెరిగితే రెండో రాశి పెరుగుతుంది, ఒక రాశి తగ్గితే రెండో రాశి తగ్గుతుంది. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. ఈ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎలా ఉంటుంది అంటే ఎక్స్ కామా వై అనేటివి తీసుకుంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది. ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఇట్ ఈస్ డిక్రీజ్డ్, ఇట్ ఈస్ ఆల్సో డిక్రీజ్డ్. దట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అండ్ రీడ్ చేయాలి. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. ఇది ఇంటర్మీడియట్ దానిక మీకు యూజ్ వస్తుంది కాబట్టి మంచిగా వినండి. అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అంటే ఇప్పుడు మనం ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది, ఆటోమేటిక్ ఒక కే అనే కాన్స్టెంట్ వస్తుంది ఇంటూ వై. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఇది అవుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షన్లో చూద్దాం. ఒక రెండు వేరియబుల్స్ తీసుకుందాం. దీని అర్థం ఏంది, ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ దీనికి ఆపోజిట్ ఉంటుంది. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే డైరెక్ట్ అంటే ఇది పెరుగుతుంది ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది ఇది తగ్గుతుంది. కానీ ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్లో కేర్గినండి ఆపోజిట్గా ఉంటుంది. ఇన్వర్స్, రివర్స్ అంటే ఇది పెరుగుతుంది అనే కాన్సెప్టే ఇన్వర్సు. మరి ఏంటి అది? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటిది, ఇక్కడ ఒక బావి తీయాలి అనుకుందాం. బావి తవ్వుతాను అనుకుందాం. దీనికి ఒక 50 కూలీలు కావాలి. 50 కూలీలు ఒక 20 డేస్లో వర్క్ చేస్తారు అనుకుందాం. అంటే ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. ఇది 50 మంది కూలీలు బావి తవ్వడానికి 20 రోజులు పడుతుంది అనుకుందాం. 20 రోజులలో ఈ బావి మొత్తం తవ్వుతారు, మంచిగా దాని యొక్క ఆకారం వస్తుంది. కానీ నాకు రోజులు తగ్గాలి, తొందరగా పని అయిపోవాలంటే ఇక్కడ 70 మందినో 70 మెంబర్స్ని పెట్టినా అనుకుందాం. ఇక్కడ రోజులు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇక్కడ తగ్గితే ఇక్కడ పెరుగుతుంది. అదే నేను కూలీలను 20 మెంబర్స్నే పెట్టినా, ఇక్కడ 20 రోజులలో ఎందుకు అవుతుంది, ఓ 30 డేసో 40 డేస్లలో వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ తగ్గితే ఇది తగ్గుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎలా ఉంది అంటే మంచిగా రండి కాన్సెప్ట్, జనరల్ కాన్సెప్ట్. ఇన్ ప్రపోర్షనల్ టు 1/y అంటే ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది అన్నట్టు దీని మీనింగ్ మ్యాథ్స్లో. రైట్, ఎక్స్ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఒక కాన్స్టాంట్ వస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1/y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే యొక్క కాన్స్టెంట్ అన్నట్టు. ఇక్కడ కే ఏమైంది, డైరెక్ట్ ప్రపోర్షన్ యొక్క కాన్స్టెంట్. ఇక్కడ ఏంటిది, ఇన్వర్స్ ప్రపోర్షన్ యొక్క కాన్స్టెంట్ అవుతుంది ఇక్కడ కే అని. అంటే 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ అవసరం లేదు, ఫ్యూచర్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది.
ఇప్పుడు అసలు ఇది అన్నట్టు దీని కొరకు మనం వీటిని రివిజన్ చేసుకున్నాం ప్రజెంట్. మరి మిక్స్డ్ ప్రపోర్షన్ ఏంటంటే మిక్స్డ్, ఇవి రెండు మిక్స్ అయితే లేదంటే ఇవే రెండు కావచ్చు, ఇవే రెండు కావచ్చు, ఈ రెండు కలిపి ఉండవచ్చు ఆ ప్రాబ్లంలో. ఎగ్జాంపుల్గా చూద్దాం. 20 మెంబర్స్ హాస్టల్లో ఒక 30 డేస్ ఉన్నారు అనుకుందాం. 30 డేస్ ఉన్నారు, 20 మెంబర్స్ హాస్టల్లో 30 డేస్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఖర్చు ఒక 5000 రూపీస్ అయింది. అదే ఇక్కడ 30 మెంబర్స్ పెరిగి ఇక్కడ ఓ 25 డేస్లో ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే చూడండి. ఇక్కడ ఇవి రెండు మిక్స్ అవుతాయి, లేదంటే ఈ రెండు అన్న కావచ్చు, లేదంటే ఇది అయి మిక్స్ అయి ఉండవచ్చు. చూడండి, 20 మెంబర్స్ 30 డేస్ హాస్టల్లో ఉంటే వాళ్ళకి అయ్యే ఖర్చు 5000 అయితే, అదే 30 మెంబర్స్ ఉండి 25 డేసే ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇవి మిక్స్డ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇవి రెండు కలిపి ఉన్నదాన్నే మిక్స్డ్ ప్రాబ్లమ్స్ అంటారు, దాన్నే మిక్స్డ్ ప్రపోర్షన్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినాం. ఇన్వర్స్ కంప్లీట్ చేసి ఉంది. ఎందుకంటే దీన్ని ఫ్లో చార్ట్ వేయడం వల్ల ఏంటంటే దీనిలో ఎన్ని ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. ఫ్లో చార్ట్ ఎందుకు వేసినాం? ప్రపోర్షన్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ప్రపోర్షన్, ఇంకొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్, థర్డ్ వన్ మిక్స్డ్ ప్రపోర్షన్. దీనికి సంబంధించిన ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం, లేదంటే ఇది అర్థం కావాలంటే. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇంతకుముందు ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్, థర్డ్ వన్ ఏంటి? మిక్స్డ్ ప్రపోర్షన్. మిక్స్డ్ ప్రపోర్షన్ మీద ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. మిక్స్డ్ అంటే రెండు ఉంటుందా, వస్తుందా, పోతుందా? ఎస్. Consider the mess charges for 35 students for 24 days is rupees 6,300. How much will be the mess charges for 25 students for 18? క్లియర్గా రాసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. మెస్ చార్జెస్ 35 students 24 days 6,300 రూపీస్ ఎక్స్పెండిచర్ అయింది. 35 స్టూడెంట్స్ 24 డేస్లో 6,300 రూపీస్ ఎక్స్పెండిచర్ అయింది వాళ్ళకు. 25 స్టూడెంట్స్ 18 డేస్లో హౌ మచ్ విల్ బి మెస్ చార్జ్? వెరీ సింపుల్. ఇవి ఇప్పుడు దీనిలో 2 మిక్సెస్ అయినాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే చూద్దాం ఎలా చేయాలో. నేను ఒక టెక్నిక్ చెప్తా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. 18 డేస్లో ఎంత ఎక్స్పెండిచర్ అయిందంటే ఇట్లా రాసుకున్న తర్వాత ఇట్లా క్లోజ్ చేయండి. మధ్యలో దాన్ని క్లోజ్ చేస్తే 35 స్టూడెంట్స్ 6,300 ఎక్స్పెండిచర్ అయితే 25 స్టూడెంట్స్కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది? ఇక్కడ ఏమైంది? 35 స్టూడెంట్స్కి ఇంత ఖర్చు అయిందంటే స్టూడెంట్స్ తగ్గిలు కదా. 25 స్టూడెంట్స్కి ఎంత అవుతుంది మరి? ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుంది? కాబట్టి స్మాల్ వాల్యూ బై బిగ్ వాల్యూ. ఇది క్లోజ్ చేసిన అంటే ఇక్కడ స్మాల్ వాల్యూ ఏంటిది? 25/35 ఇంటూ, ఇప్పుడు ఇలా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి 24 డేస్కు ఇంత ఖర్చు అయితే 18 డేస్కి ఎంత ఖర్చు అవుతుంది? 24 డేస్కే 6,300 రూపీస్ ఖర్చు అయితే 18 డేస్కి తగ్గుతుందా పెరుగుతుందా? దీంతో పోలిస్తే తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు 24 డేస్ దానిక వాళ్ళ మెస్ ఛార్జీలు ఇంత అయింది, మరి 18 డేస్కి ఎంత అయితే తగ్గుతుంది. కాబట్టి స్మాల్ వాల్యూ బై బిగ్ వాల్యూ ఇంటూ సమ్ మొత్తం. ఎస్, ఇది స్ట్రక్చర్. అలాంటప్పుడు 5 7 5 5 ఓకే. ఇది బై 1 అనుకోండి, ఏం లేదు ఒకటి. ఎస్,
ఈ 3 టేబుల్తో పోతాయి. 3 8 జా 3 6 జా 2 3 జా 7 టేబుల్తో 7 1 జా 7 9 జా 63 0 0. Yes, that is equal to 5 into 3 into 900 by 4. Again 2 tables on both చూడండి, సింపుల్గా చేసుకున్నాం. 2 2 జా 2 4 జా 8, ఇక్కడ 1 మిగిలింది, రిమైనింగ్ 10 అయింది. 2 5 జా 0 0. అగైన్ 2 టేబుల్స్ on both 2 1 జా 2 2 జా 2 2 జా, ఇక్కడ 1 మిగిలింది. 2 5 జా, రిమైనింగ్ ఏంటి 5 into 3 into 225. దీన్ని మల్టిప్లై చేయండి. 5 3 జా 15, 225 into 15, 5 5 జా 25, 5 2 జా 10 12, 5 2 జా 10 11, 1 5 జా 5, 1 2 జా 2, 1 2 జా 2, 5 7 3 3. ఎంత అన్నట్టు 3375 రూపీస్ ఖర్చు. దాని మీనింగ్ ఏంటన్నట్టు 25 స్టూడెంట్స్ 18 డేస్లో ఇంత ఖర్చు ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నట్టు. అంటే దీంట్లో 2 ప్రపోర్షన్స్ ఉన్నది, దాన్ని కంపేర్ చేసుకోవాలి. ఇలా 2 ప్రపోర్షన్స్ వచ్చేయాలి, మళ్ళీ ఇది బుక్ పెట్టి ఈ రెండింటిని కంపేర్ చేయాలి. చేస్తే ఎక్కువ బై తక్కువనా తక్కువ బై ఎక్కువనా అనేది వస్తుంది. ఒక ప్రాసెస్ ఎంబడి చేస్తే మాత్రం చాలా ఈజీ. ఇవి చాలా ఎంట్రన్స్లలో కూడా ఇవి కన్క్లూజన్